దక్షిణార్థులలా అందరు మంచిగున్నారా? మీకు అసలు లచ్చక ముచ్చట్లా మంచి మంచి ముచ్చటకు వచ్చిన. మరి ఆలస్యం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడరు. దేశంలోనే ఇది చాలా పెద్ద వీణ విగ్రహం అట. లతా మంగేష్కర్ కు గుర్తుగా దీన్ని కట్టిల్లట. హైదరాబాద్లో పెరుగుతున్నాయట సైబర్ నేరాలు, జర భద్రంగా ఉండాలంట జనాలు. 230 కోట్ల లక్ష్యం పెట్టుకుంటే 240 కోట్ల మొక్కలు నాటినామంటాడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న. హలో, మేము ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి. మీరు లక్కీ డ్రాలా 5 లక్షలు గెలుచుకున్నారు. అవునండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది. అది మాకు చెప్తే అటు ఇంకా ఏం చేయాలో మేము చెప్తాం. చెప్పండి అని ఓటీపీ చెప్పుడే ఆలస్యం. క్షణాలల్లా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు కాజేసేటోళ్ళు చాలా మోపైలుల్లా ఈ నడుమ హైదరాబాద్ దీనికి అడ్డాగా మారిందట. హైదరాబాద్లో రోజు రోజుకు సైబర్ నేరాలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయట. క్షణాలల్లా అమాయకుల అకౌంట్ ఖాళీ చేసే బద్మాష్గాలు రోజుకో కొత్త ఉపాయంతో మోసాలు చేస్తాళ్ళు. పెరిగిన టెక్నాలజీని దొంగ పనికి వాడుకుంటా దందాలు చేస్తాళ్ళు. ఈ నడుమ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల మీద సుతా నజరు పెట్టిల్లట బద్మాష్గాలు. వ్యాపార సంస్థల్ని మోసం చేయడానికి ఫేక్ మెయిల్ పంపుతాళ్ళు. గా మెయిల్లు ఐటీ రిటర్న్స్కి వెళ్ళి అత్తని అని నమ్మిస్తాళ్ళు. సైబర్ నేరగాలు పంపిన మెయిల్ తెరిస్తే చాలు మన దగ్గరున్న సమాచారం మొత్తం వాళ్ళకి చేరుతుందట. దీంతో అందిన కాడికి లక్షలల్లా డబ్బులు కాజేస్తాళ్ళు. ఈ నడుమ నకిలీ మెయిల్ పంపి అకౌంట్ మారిందని బడా సంస్థల్ని సుతా మోసం చేస్తారట సైబర్ నేరగాళ్ళు. వీళ్ళు పంపుతున్న మెయిల్తోనే వ్యాపార లావాదేవీలు ఎట్లా నడుస్తున్నాయి, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు పోతున్నాయి అని దాని మీద నజరు పెడతారట. బ్యాంకు ఖాతా మారిందని బడా సంస్థలకు మెయిల్ పెడితే కొన్ని కంపెనీలు వాటిని నమ్మి మోసపోతున్నాయిలా. ఈ నడుమనే ఒక కంపెనీ నుంచి 40 లక్షలు, గట్లనే ఒక వ్యాపారి తన ₹1 కోటి కొట్టేసిల్లట సైబర్ నేరగాళ్ళు. విగ్రహం పెడతాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే పెడతారు. అట్లా ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేసిల్లు. మరిగా వీణ ప్రత్యేకత ఏంటిదో చూద్దాం పారి. ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కు యూపీ సర్కారు ఘనంగా నివాళి అర్పించింది. లతా మంగేష్కర్ కు గుర్తుగా ఉత్తరప్రదేశ్లో ఉన్న లతా మంగేష్కర్ చౌక్తాన 14 టన్నుల బరువు 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేసిల్లు. దేశంలో గింత పెద్ద వీణ విగ్రహాన్ని పెట్టుడు గిదే మొదటిసారట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లతా మంగేష్కర్ జీవించిందుల్లా 3 సార్లు జాతీయ అవార్డు సుతచ్చింది. ఆమె గుర్తుగా ఏర్పాటు చేసిన ఈ వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ అనేటైన తయారు చేసిండట. ఈ వీణా విగ్రహం తయారు చేయడానికి ఏం తక్కువ 2 ఏళ్ల టైం పట్టిందట. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ సారు ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసిండు.
తెలంగాణ రాష్ట్రంలో 33% అడవులు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తామంటాడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న. 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుంటే 240 కోట్ల మొక్కలు నాటినమంటాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న బైపాస్ రోడ్డులో నిర్మించిన ఫారెస్ట్ కాంప్లెక్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న చాలు చేసి ఇట్లా మాట్లాడిండు. రాష్ట్రం వచ్చినాక బాగా హరితారం కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున గ్రామాలలో అటవీ నశించిపోయినటువంటి ప్రాంతంలో పునర్జీవన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అడవులు మరి తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అడవులు చాలా తక్కువనే కాబట్టి దీన్ని బాగా పెంపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అడవులు చెట్లు మొక్కలు ఎక్కువ పెట్టడానికి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రయత్నం చేయాలని చెప్పి ఫారెస్ట్ అధికారులందరూ కూడా కోరుతా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీల దాండియా ఆటలు మస్తు జోరుదారుగా జరిగినాయి. ప్రతి సంవత్సరం దాండియా ఉత్సవాలు ఏర్పాటు చేస్తారట ఈ కాలేజీల. నవరాత్రులల్లా దాండియా ఆడు మస్తు సంబరంగా ఉంటుందంటారు అక్కలు. పట్టు కాంతులతో పాల పొంత దిగి నేలకొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే అలరించి రాగమాల అరచేతులాట చూడ ఊరంత గుంపుగూడా అలనిండి సలువలేలా పయనించి పొడువలేలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు. పూరేడు విడగుబ్బ వల్లంకి తీతూక గొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిండాకై సుఖపేటలు ఊరుతున్న చాలు ఊటలు ఏటి పరుగులు. నవరాత్రి వచ్చిందంటే మా కాలేజ్లో చాలా చాలా సందడిగా ఉంటుంది. అలాగే ప్రతి ఉత్సవాన్ని చేసుకుంటాము, బట్ నవరాత్రిని స్పెషల్గా చాలా చాలా గ్రాండ్గా చేసుకుంటాము. దాండియా నైట్ అనే పేరుతోటి 4 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఓన్లీ మా కాలేజ్ పిల్లలు మరియు మాకు చాలా దగ్గరైన వాళ్ళు మటుకే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. చాలా రంగులమయంగా ఉంటుంది ఈ కార్యక్రమము. సో అందరూ చెప్తూ ఉంటారు కదా, నవరాత్రి దేవతల్ని మనం పూజిస్తాము అని. అందరు దేవతలు కొలువైనట్టు ఉంటుంది. చాలా సందడిగా జరుగుతుంది. డాన్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. సో మీరు ఒక్కసారి చూస్తే కనుక ఎంత కోలాహలం ఉందో ఇక్కడ అంతా కూడా. దాండియా నైట్ చేసుకుంటున్నాము. ఇది చాలా మాకు స్పెషల్ ఈవెంట్. 4 ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూగా అవుతుంది. నేను డిగ్రీ కూడా ఇక్కడే చేశాను. ఈ ఈవెంట్స్ చాలా బాగా కండక్ట్ చేస్తాం మా కాలేజ్ వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇయర్స్ ఇది మాకు ఫస్ట్ టైం మేము దాండియాలో పార్టిసిపేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ సీజన్ 4. వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దాండియా నైట్. ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అవుట్ సైడర్స్కి కూడా అలౌడ్ ఉంది. సో నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ని తెచ్చుకున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. సూర్యాపేట జిల్లాలో కొందరు భూములు ఆక్రమించుకుంటాలని గరమైతాండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న. కాంగ్రెస్ లీడర్లతోని కబ్జాకు గురైన భూములను పరిశీలించి మాట్లాడిండు. ఆక్రమించుకుంటూ భూ కబ్జాలకి ఏ విధంగా పాల్పడుతున్నారో మీరు గమనించాలి. ఒక చోట 107 ఎకరాలు, ఒక చోట 146 ఎకరాలు, ఒక చోట మెయిన్ రోడ్ మీద ప్రైమ్ ల్యాండ్ 46 ఎకరాలు. ఒక ఆర్డీఓనే ఈ భూ కబ్జాదారులకు భయపడుతున్నాడా లేకపోతే ఆయన కూడా ప్రలోభాలకు గురైందా అది మనకి అర్థం కాని విషయం. మరి భూములు దొంగతనం చేస్తుంటే కమిషనరు దానికి సహాయం చేస్తాడు ఈ దొంగతనానికి. పోలీసు వాళ్ళు మాకేం తెలియదు అంటారు, మరి సబ్ రిజిస్టర్ ఏం తెలియదు అంటాడు, ఆర్డీఓ నాకేం తెలియదు అంటాడు. ఇక ఇది ఇట్లుంటే జనాల్ని ఆగం చేయడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటానని మండిపడతాడు మధుయేష్ కన్నా. ఏమన్నాడో ఇన్నులపారి. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా పరోక్షంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపేటట్టుగానే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి బీహార్కి వెళ్ళి నితీష్ గారు, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ గారు వెళ్ళి కలిసినాక ల్యాండు, షాండు, లిక్కరు అన్ని వాటిలలో అవినీతులు కూరుకుపోయిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు మోసం చేసింది చాలక ఇవాళ దేశ ప్రజలు మోసం చేస్తానికి అన్నట్టుగా ఉన్నది. ఇది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో దెబ్బకొట్టే ప్రయత్నం. గట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న సుత్తా ఏదో చెప్తాండి ఇందం.
ఈ రాష్ట్రాన్ని ఏదో అన్ని రంగాలు ఎలగబెట్టినామని ఇప్పుడు దేశాన్ని ఎలగబెట్టాలని బీఆర్ఎస్ పదాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఇది కేవలం ప్రజల యొక్క దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశించిన మేరకు ఉద్యోగాలు రాలే, దళితుడికి ముఖ్యమంత్రి పదవి దక్కలే, దళితుడికి 3 ఎకరాల భూమి రాలే. ఈ దేశం ఒకటిగా ఉండాలని, ఈ దేశం అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను చేపట్టినారు. ఇవాళ బీజేపీని ఇంటికి పంపించాలంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా సమర్థించాల్సిన అవసరం ఉన్నది. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి అనే ఊళ్ళో ఎంఆర్ఓ సాబు ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండట. గిరందితోనే మన్వార్ ఖాన్ అనేటైన జీవించిండట. శవంతోని ఎంఆర్ఓ ఆఫీస్ తానికి వచ్చి లొల్లి వేసిళ్ళు చుట్టాలు. అసలు ఏమైందో ఏందో గీ అన్న మాటలని శవాన్ని లోపల పెట్టి నేను వెళ్ళిపోతా. నా మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే శవాన్ని లోపల పెట్టి వెళ్ళిపోతా. ఒక్కటే చెప్తున్నా పోలీసు వాళ్ళకు కూడా, దయచేసి చెప్తున్నా, మాకు అన్యాయం జరిగింది. ఎందుకు ఇంత కక్షపూరితంగా మీరు కూడా మమ్మ మీద ఎందుకు చేస్తుర్రు? ఏం అవసరం వచ్చింది? డబ్బుల కోసం ఏదైనా చేస్తారా? అరే మా మామయ్య చచ్చిపోయిండ్రా బాబు, అరే ఏదో ఒకటి చెయ్యండి రా, రండి రా, ఓడని సమాధానం చెప్పి డిప్యూటీ రారు, మీరు రారు, ఏమనంటే నాకు తెలియదు. ఏడి ఎంఆర్ మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? నేను ఎవరు బాధ్యతలు? మా మామయ్య గారి సిస్టమా, నువ్వా, ఎవరు? మనకి ఆఫీసర్స్ ఏదో అంటాడు ఇందం వాళ్ళ అంకుల్ వాళ్ళు శవం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిండ్రో వితౌట్ కోర్టు కేసులో ఉండగా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీని విషయంలో తహసీల్దార్ గారు రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవమే. సర్వే నెంబర్ 1047 అంటే 2-3 నెంబర్లు ఉన్నాయి, 1047, 1046 అట్లా 43, 44. దీంట్లో కోర్టుకు పోయిండ్రు వీళ్ళు. హైకోర్టులో డిస్పోజ్ అయింది. డిస్పోజ్ అయిన తర్వాత వీళ్ళు సివిల్ కోర్టు, కామారెడ్డికి సివిల్ కోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాకు నోటీసు పంపారు. కాకుంటే దీంట్లో కోర్టు మాకు ఆపమని కానీ రిజిస్ట్రేషన్ చేయొద్దని కానీ. ప్రధాని మోడీ సారు పాలనలా దేశంలో మస్తుగానో అభివృద్ధి జరుగుతుందంటాడు ఎమ్మెల్యే రఘునందన్ అన్న. మేధావుల సదస్సు కార్యక్రమంలో అన్నగిట్లా మాట్లాడిండు. నరేంద్ర మోడీ గత 2 దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ పేరు వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నరేంద్ర మోడీ అనేటువంటి పేరు మీద అనేక రకాలైనటువంటి అర్థాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలైనటువంటి అపార్థాలను తీసుకురావడానికి చాలా మంది మేధావులు ప్రపంచం నలుమూలల నుంచి మొదలుకుంటే భారతదేశం నలుమూలల నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇనుముని కొలిమిలో పెట్టి ఎంత వేడి చేస్తే, ఎంత ఎర్రగైతే, ఎన్ని దెబ్బలు కొడితే అంత రాటు తేలినట్టు, అంత తనకు అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ గా మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్టు ప్రతిపక్షాలు ఎన్నైనటువంటి విమర్శలు చేసినప్పటికీ ఆ విమర్శలలోంచి నిజంగా నిజాయితీగా ఏదైనా సద్విమర్శ ఉంటే దాన్ని తీసుకొని ఈ దేశానికి ఏది అవసరం, ఈ దేశం కోసం తను ఏ రకంగా పనిచేయాలి, ఒక కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ ప్రపంచానికి వెళ్తుని చాటినట్టు భారతదేశాన్ని నాటి నరేంద్రుడు కలలుగని విశ్వగురుగా మలచాలనుకుంటే ఈ రోజు ఈ నరేంద్రుడు నిజంగా విశ్వగురు అనేటువంటి పదానికి అసలు సిసలు అర్థం తీసుకొని వస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రస్తుత మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మలుస్తున్నారు అనడంలో ఎవరికైనా ఎట్లాంటి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వేదిక ముందు అనేక మంది విఘ్నులు, మేము రాజకీయాల్లోకి రాకంటే ముందు శాసనసభ్యులైనటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. వారందరి ముందు మాట్లాడడం అంటే హనుమంతుని ముందు కుప్పగింతులు వేసినట్టుగానే నన్ను నేను భావిస్తూ ఉంటాను. బట్ పార్టీ అప్పగించిన బాధ్యతలో భాగంగా నాకు తెలిసినటువంటి 4 ముక్కల్ని మీతో షేర్ చేసుకుంటే, ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఏ గ్రామానికి ఆ గ్రామానికి మీరే గతానాయకులై మీ రంగాల లోపల ఈ విషయాలని గ్రౌండ్ లెవెల్ కి పర్క్యులేట్ చేయడం లోపల మీరందరూ కూడా ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల ఒక దూరదృష్టి, ఒక లాంగ్ రన్, అనేక వర్గాలైనటువంటి సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వేదికల్ని వాడుకుంటా ఉంటాం. ఉదాహరణకి 2 దశాబ్దాల క్రితం నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు నరేంద్ర మోడీ అనేటువంటి పేరు ఈ దేశ రాజకీయాల లోపల లేదా ప్రపంచ యవనిక మీద ఒక తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తుంది, నరేంద్ర మోడీ అనేటువంటి ఒక నాయకుడు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాడు అనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. సాదాసీదాగా ఆ రోజు గుజరాత్ లో అధికార మార్పిడి జరిగినటువంటి పరిణామ క్రమం లోపల
జరిగినటువంటి ఒక గందరగోళ పరిస్థితులలో అనుకోకుండా గుజరాత్కి ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాంతి అని మన పార్టీ వాళ్ళు అనుకున్నారు, పక్క పార్టీ వాళ్ళు అనుకున్నారు, విమర్శకులు కూడా అనుకున్నారు. కానీ విమర్శకులందరి నోళ్లు మూపిస్తూ తాను ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు అడుగులేయడమే తన లక్ష్యంగా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది దేశాధినేతలకి నరేంద్ర మోడీ గారితో కరచాలనం చేయాలనేటువంటి ఆలోచన, వారిని కలిసి మాట్లాడాలి, వారితో వేదికను పంచుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని పెంచే రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక మనిషి, ఒక యంత్రం, ఒక మేధావి, ఒక లివింగ్ ఎనిమల్ ఏదైనా ఉందంటే దానికి అసలు సిసలు తర్కణం, అసలు సిక్కలు దర్పణంగా చెప్పాల్సినటువంటి పేరు ఒకే ఒక పేరు ప్రపంచంలో, అది నరేంద్ర మోడీ గారు. 2004 నుంచి 2014 దాకా 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ హయాంలో యూపీఏ 1 అండ్ యూపీఏ 2 లోపల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేసిన, ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా చేసిన, అనుకోకుండానో అదృష్టవశాత్తు ఈ దేశానికి ఆర్థిక మంత్రి నుంచి ప్రధానమంత్రిగా ఎదిగి 10 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏలిన మన్మోహన్ సింగ్ గారు ఏదన్నా దేశానికి పోతే భారతదేశ ప్రధాని అంటే మౌనముని అని, రోబో అని, మాట్లాడలేడని రకరకాలైనటువంటి నెగటివ్ కామెంట్స్ నుంచి ఈ రోజు భారతదేశ ప్రధాని గురించి ఒక మాట మాట్లాడాలన్నా, ఒక నెగటివ్ వర్డ్ రాయాలన్నా ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితిలోకి ప్రపంచాన్ని మొత్తాన్ని నెట్టినటువంటి ఒక గొప్ప మేరు నగధీరుడు నరేంద్రుడు. అట్లాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తూ మన దేశానికి భారత ప్రధానిగా ఉంటున్నటువంటి అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేమందరం, వేదిక ముందు ఉన్నటువంటి మీలో కొందరు కూడా అదృష్టవంతులు అని చెప్పి నేను చెప్పడంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. ఎవరు ఏమనుకుంటారు అనే దానికి నేనేమనుకోను. శేషభిషలు ఏముండే నాకు. ఈ కత్తి ఇటు తెగుతుంది అటు తెగుతుంది కాబట్టి ఏటైనా చెప్పగలుగుతాను. కాబట్టి దాంట్లో నాకేం శేషభిషలు లేవు, ఏం అనుమానాలు లేవు. ఇక మందాడి సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడిబిడ్డ అన్న తర్వాత ఇక నేను మాట్లాడడానికి ఏం అడ్డు అదుపు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే కొంచెం నాకంటే బాగా తెలంగాణ ఉద్యమంలో భాష మీద యాస మీద బాగా ప్రావీణ్యం ఉండి నాలాంటి అనేక మంది ఉద్యమకారులకి జై తెలంగాణ అని మేము రోడ్లు ఎక్కినప్పుడు మాకెందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గొంతు ఆ గొంతు. అట్లాంటి పెద్దవారే నువ్వు మాట్లాడు రఘు అని అన్న తర్వాత ఇంకా మాట్లాడడంలో నాకేం అనుమానం ఉంటుందని అనుకోవట్లేదు నేను. సో నరేంద్రుడికి బిఫోర్ జనరల్ గా మనం పుస్తకాలలో రాస్తే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, బిఫోర్ ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అని రాస్తా ఉంటాం. అట్లా భారతదేశం బిఫోర్ నరేంద్ర మోడీ, ఆఫ్టర్ నరేంద్ర మోడీ అని పుస్తకాలు రాయాల్సినటువంటి అంత గొప్పగా ఈ దేశ చరిత్రను మార్చిండు నరేంద్ర మోడీ. ఆ నుంచి రౌతి దాకా ఎన్ని అక్షరాలు ఉంటాయో ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం లోపల, ప్రతి ఆలోచన లోపల తనదైనటువంటి ఒక గొప్ప ముద్రనేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది నోట్ల రద్ద, అది ప్లాస్టిక్ కార్డులను ఈ దేశంలోకి తీసుకొని రావాలనుకున్నా ఏ అంశంలోనైనా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తే భారతదేశ ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వెనకాల అడుగులేసింది అని చెప్పడానికి మీరు ఇలా ఏ కూరగాయల మార్కెట్కి పోయినా, ఏ పండ్ల షాప్ కాడికి పోయినా భారతదేశంలో పైసలు లేని మార్కెట్ నడుస్తుందా? భారతదేశంలో కార్డుల విధానం నడుస్తుందా? భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల విధానం ఉంటుందా? చాలా మందికి రాయరాదు, చాలా మందికి చదవడం రాదు, చాలా మందికి 100 నోట్ల కట్టిస్తే 10 సార్లు వెనుకకు ముందుకు లెక్క పెడతారు. గసంటి భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల వినియోగం అంటూ ఆచరణ సాధ్యమా అని ఎకసెక్కాలు పడినోనికి అందరికీ వరంగల్ అంటర్ రోడ్ లో అరటి పండ్లు అమ్ముకునే అవ్వ సమాధానం చెప్తుంది. ఇలా మా దేశ ప్రధాని చెప్తే నేను దేనికైనా అడాప్ట్ అవుతాను, దేనికైనా మారగలుగుతాను అని చెప్పి ఒక ఇల్లిటరేట్ అయినటువంటి అరటి పండ్ల బండి అమ్ముకునే ఒక అవ్వ కూడా మారింది. ఆఖరికి సంక్రాంతి పండుగ నాడు బంతి పూలు అమ్ముకున్నందుకు 2 రోజులు మార్కెట్కి వచ్చే అవ్వ కూడా నా జేబులో పైసలు లేవవ్వ కార్డు తెచ్చుకున్నా అంటే బిడ్డ దీనికి పేటీఎం కొట్టని పేటీఎం చూపెట్టే స్థితికి ఈ దేశం మారింది. అంటే ఒక నరేంద్రుడు ఒక పిలిపిస్తే మారింది తప్ప ఇంకొకటి కాదు. కరోనా వస్తే చాలా మంది అన్నారు, ఏవో ఎట్లా బతుకుతుంది భారతదేశం, భారతదేశంలో సూదులు లేవు, వెంటిలేటర్ లేవు, ఐసీయూలు లేవు, డాక్టర్లు లేవు, భారతదేశం వాళ్ళు చేతులు కడుక్కోరు, సబ్బు వాడరు, ఎవరికి పడితే వానికి చెయ్యి ఇస్తారు, చెయ్యి ఇట్లనే బువ్వ చెయ్యితోటే తింటారు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంది రాబాయ్ అని అన్నారు. అందరు ఆగమాగం అయిపోయారు. తెల్లలకైతే అర్థం కాలేదు భారతదేశం బతుకుతుందా పోతుందా అని. కానీ అన్ని దేశాల కంటే తక్కువ డ్యామేజ్ తోటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి భారతదేశాన్ని కాపాడడమే కాకుండా భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ మాకంటే మాకు ఇయ్యండి ప్రపంచంలో ఉన్న 100 దేశాలు దరఖాస్తులు పెట్టి క్యూ కట్టే స్థితిలో నిలబడే స్థితికి నడిపించినటువంటి చూసలే కదా గివి మరి ఈ లచ్చక ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా. అంతవరకుంటా మరి.